హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసి హ్యాషింగ్ అనమాట. హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్ చాలా ఉంటాయి. సో అసలు హ్యాషింగ్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ మొత్తం అంతా టైప్ చేశాను అనమాట. ఇదంతా ఓకేనా. ప్రతిదీ నేను పిక్ చేసి చేశాను ఇక్కడ. సో మీరు కావాలంటే ప్రాసెస్ చదువుకోవచ్చు, లేదంటే నేను చెప్పేది కూడా వినొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో అసలు హ్యాషింగ్ ఏంటంటే చూద్దాం. హ్యాషింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యాపింగ్ డేటా ఫ్రమ్ లార్జ్ డొమైన్ లైక్ స్ట్రింగ్స్ ఆర్ నెంబర్స్ టు ఏ స్మాలర్ ఫిక్స్డ్ సైజ్ వాల్యూ కాల్డ్ యాజ్ హ్యాష్ కోడ్. నేను చాలా పెద్ద చెప్పేసాం కదా. ఏం లే, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది, SUBBA ఉంది. సో దీనికి హ్యాష్ టేబుల్ లేదా హ్యాషింగ్ చేయాలంటే ఎలా చేస్తాను నేను? సింపుల్గా S అనే దానికి ఒక కీ ఇస్తాను, U అనే దానికి ఒక కీ ఇస్తా, B అనేది 2 సార్లు ఉంది బట్ దానికి ఒక కీ ఇస్తా, B అనే లెటర్ ఒక కీ ఇస్తాను. అది ఎన్నిసార్లు వాడుకోవచ్చు కదా. బేసిక్గా నాకు 4 లెటర్స్తో నా నేమ్ కంప్లీట్ అయిపోద్ది. నేమ్లో 5 లెటర్స్ ఉన్నాయి, కాకపోతే క్యారెక్టర్స్, యాక్చువల్ క్యారెక్టర్స్ ఎన్ని 4 కదా. SUBBA 2 B'లు ఉన్నాయి. దాన్ని ఒకసారి కన్సిడర్ చేస్తే సరిపోద్ది నాకు. ఈ స్ట్రింగ్ని నేను ఎలా కన్వర్ట్ చేశాను? ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేసి నేను ఏమన్నా కీ వాల్యూ అన్నా. ఓకే, ఒక కీ క్రియేట్ చేసి దానికి అసైన్ చేయడం ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ వాల్యూ అవుతుంది అండ్ నేను క్రియేట్ చేసింది కీ, దానికి కీ అసైన్ చేస్తాను కాబట్టి కీ అవుట్ ఉంటుంది అనమాట. ఒక టేబుల్లో ఒక కీ అండ్ దాని వాల్యూ ఉంటుంది. అర్థమైందా? చాలా సింపుల్. చెప్తా, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కొన్ని, నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ పక్కన రాసాను అదే. This is done using hash function which takes the input and convert it to an integer. అదే హ్యాష్ కోడ్ కానీ లేకపోతే బేసిక్గా దాన్ని అదే చెప్పాను కదా, కీ క్రియేట్ చేద్దాం అని చెప్పి, దాన్ని హ్యాష్ కోడ్ అని కూడా అంటారు. ఓకేనా. అండ్ దిస్ ఇంటిజర్ ఈజ్ దెన్ యూజ్డ్ యాజ్ అన్ ఇండెక్స్ ఫర్ స్టోరింగ్ ఆర్ రిట్రైవింగ్ ద డేటా ఇన్ ఏ డేటా స్ట్రక్చర్ సచ్ యాజ్ హ్యాష్ టేబుల్. అర్థమైందా? ఈ కీని వాడుకొని మనం అందులో ఆ టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయడం, తెచ్చుకోవడం, లేకపోతే కొత్తది ఇన్సర్ట్ చేయడం చేస్తాం అనమాట హ్యాష్ టేబుల్లో. So the key idea behind hashing is to allow for efficient lookups, insertions and deletions by using this mapping. ఈ ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, చెకింగ్ చేయడం, దీనికోసం ఈ హ్యాష్ టేబుల్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఒక అరే ఇచ్చాను, ఒక 100 ఎలిమెంట్స్ ఉన్న అరే ఇచ్చాను. అరే ఆఫ్ 37 అన్నాను అనుకో, ఏం చేస్తుంది? అరే అంతా వెతుక్కుంటే వెళ్తుందా? లేదు కదా. వెళ్ళి ఆ 37 దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటుంది వాల్యూ, అంతేగా. ప్రతిదీ లూప్ ఏమి రాయి, మనం ఏమి డైరెక్ట్ ఆడికి వెళ్ళి ఆ ఇండెక్స్ ప్లేస్కి వెళ్ళి తెచ్చేసుకుంటుంది, అంతే కదా. సేమ్ అలాగే హ్యాషింగ్ అనేది, ఈ హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్ ఇవన్నీ వర్క్ అవుతాయి అనమాట. అయితే హ్యాష్ మ్యాప్కి హ్యాష్ సెట్కి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. 2 ఒకటి కాదు, 2 వేరు. సో రెండాటి గురించి నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సింపుల్గా. ఓకే. సో ఫస్ట్ హ్యాష్ మ్యాప్ చూద్దాం. హ్యాష్ మ్యాప్ అనేది మనకి పైథాన్లో ఒక డిక్షనరీ అని కూడా అంటాం. ఓకే. డిక్షనరీ ఎలా చేస్తాం తెలుసు కదా. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం పైథాన్లో, లెఫ్ట్ సైడ్ ఒక కీ ఇస్తాం, రైట్ సైడ్ దానికి వాల్యూ ఇస్తాం. దానికి ఎగ్జాంపుల్ కింద ఉంది, చూపిస్తాను, కంగారు పడద్దు. సో దీని డెఫినేషన్ చూద్దాం. ఏ హ్యాష్ మ్యాప్ కాల్డ్ ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. గుర్తుపెట్టుకోండి, కీ వాల్యూ పేర్స్. ఓకే. ఈచ్ కీ ఈజ్ యూనిక్. ఇందులో డూప్లికేట్ కీస్ అయితే ఉండవు, యూనిక్ కీస్ అయితే ఉండాలి. అండ్ ఈచ్ కీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ స్పెసిఫిక్ వాల్యూ. అర్థమైందా? ప్రతి కీ యూనిక్గా ఉంటుంది అండ్ ప్రతి కీకి ఒక వాల్యూ అయితే అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే డేటా రిట్రీవల్ కోసం, అప్డేట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కీ మనం ఆ డేటాని రిట్రైవ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పైథాన్లో మనం ఇలా రాయాలన్నమాట డిక్షనరీ అనేది. మీకు అంటే 1 లైన్లో కూడా రాసుకోవచ్చు, లేదా మల్టిపుల్ లైన్స్లో రాయాలంటే ఇదిగో చాలా సింపుల్, ఇలా పెట్టేసి ఇలా కూడా రాయొచ్చు అనమాట. యూజువల్గా స్టార్టింగ్లో అందరికీ అర్థం కావడానికి ఇలాగే రాస్తారు. ఓకే. సో డిక్షనరీ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది యాపిల్ అన్నది కీ అవుతుంది, దాని వాల్యూ ఇది. లెఫ్ట్ సైడ్ బనానా ఉంది కదా, అది కీ, మధ్యలో కాలంతో సెపరేట్ అయ్యింది, తర్వాత వాల్యూ. ఓకేనా. సో ఇలా మనం కీ వాల్యూ పేర్స్ డిక్షనరీ అనేది ఇలా ఉంటుంది పైథాన్లో. ఓకే. మనం డేటా తెచ్చుకుంటాం ఇందులోంచి సింపుల్గా. ఇక్కడ చూడండి, డిక్షనరీ దీన్ని నేమ్ ఇచ్చాను, మై డిక్ట్ అని ఇచ్చా. ప్రింట్ మై డిక్ట్ ఆఫ్ యాపిల్ అన్నాను అనుకో, మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఈ 1 ప్రింట్ అవుతుంది. అదే ఈ యాపిల్ ప్లేస్లో బనానా పెట్టాను అనుకో, అంటే ఈ కీ ఇచ్చాను అనుకో, ఇక్కడ ఏముందో 2 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ 2 వస్తుంది. లేదు చెర్రీ చేస్తే 3 వస్తుంది అనమాట. కావాలంటే ఒకసారి నేను ఇది కాపీ చేస్తా అండ్ ఇందులో పేస్ట్ చేస్తాను. బై ది వే ఇది VS కోడే, మీకు ఇలా ఉంటుంది. మీకు నార్మల్గా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అది కొంచెం నాకు నచ్చదు అనమాట, అంత పిచ్చిగా ఉంటాయి. సో కొంచెం మాడిఫై చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, రన్ చేశాను. ఇక్కడ మనకి 1 వచ్చింది అవుట్పుట్, కనిపిస్తుందా? ఇక్కడ 1 వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు నేను దీని ప్లేస్లో బనానా ఇచ్చా, ఇప్పుడు రన్ చేస్తే మనకి 2 వచ్చింది, చూసారా? లేదు హలో అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఎందుకు ఒక నిమిషం ఆటో సేవ్ ఆన్ చేసా లేదు గుర్తులేదు, ఆటో సేవ్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నేను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను దీన్ని. ఓకే, ఇప్పుడు హలో అని ఇచ్చా, రన్ చేస్తే మనకి
అసలు హలో అనేది లేదు అని చెప్తుంది అనమాట. మనం ఏం చేద్దాం, సింపుల్గా కొత్త కీ యాడ్ చేయాలనుకో, హలో అండ్ 23 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడ రన్ చేస్తే మనకి అవుట్పుట్లో 23 వచ్చింది. ఓకేనా, ఇలా మనం ఈ హ్యాష్ మ్యాప్ అనేది అంటే లైక్ పైథాన్లో డిక్షనరీ కింద ఉంటుంది అనమాట, పైథాన్లో ఈ హ్యాష్ మ్యాప్ అన్నది. ఓకే, సో ఇందులో చేసే ఆపరేషన్స్ ఎక్కువ చేసేది ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ బై కీ అనమాట. ఇవే మనం చేసేది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే హ్యాష్ సెట్ ఉందన్నమాట. హ్యాష్ సెట్ అనేది పైథాన్లో సెట్ అంటారు. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఏ హ్యాష్ సెట్ called a set in Python is a collection of unique elements. It does not store key value pairs. Instead, it only stores the keys themselves, I mean the values, ensuring no duplicates. అంటే దాని అర్థం ఏంటంటే గురుగారు, ఇక్కడ మనకి రెండు, ఇక్కడ చూడండి, ఇది డిక్షనరీ ఎలా ఉంది, కర్లీ బ్రాకెట్స్లో ఉంది అవునా, ఇక్కడ సెట్ చూడండి, ఇది కూడా కర్లీ బ్రాకెట్లో ఉంది. మరి అదేంటి బ్రో, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, దాన్నేమో హ్యాష్ మ్యాప్ అంటున్నాం, దీన్నేమో హ్యాష్ సెట్ అంటున్నాం, అసలు పని చేస్తుందా, అసలు నిజమైనా ఏంటిది, రెండు ఒకేలా ఉన్నాయి కదా మీరు అనొచ్చు. దీంట్లో ఏంటంటే కీ వాల్యూ పేర్స్ కింద స్టోర్ చేస్తున్నాం. ఇది డిక్షనరీ అంటారు పైథాన్లో. ఓకే, కీ వాల్యూ పేర్స్ కింద స్టోర్ చేస్తున్నాం, డిక్షనరీ అంటాం. సేమ్ కర్లీ బ్రాకెట్స్ వాడుద్ది. ఈ హ్యాష్ సెట్లు ఏంటంటే కీస్ ఉండవు, ఓన్లీ యూనిక్ వాల్యూ స్టోర్ చేస్తాం అనమాట. ఇదే కీ, అదే వాల్యూ. అర్థమైందా? దీంట్లో మనం ఇక్కడ చూడండి, దీనివల్ల యూజ్ ఏంటంటే యూ కెన్ చెక్ ఇఫ్ అన్ ఐటమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెట్, యాడ్ న్యూ ఐటమ్స్ ఆర్ రిమూవ్ ఎగ్జిస్టింగ్ వన్స్. అంటే ఉన్నదాన్ని పీకేయచ్చు, లేదంటే కొత్త యాడ్ చేయొచ్చు, లేదా ఆ సెట్లో ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయొచ్చు. ఇది ఈ మూడు పనులు మనం చేయగలం. ఇక్కడ చూడండి, మై సెట్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నాం. సో ఇవన్నీ యూనిక్ ఎలిమెంట్స్. యాడ్ 4 అన్నప్పుడు 4 యాడ్ అవుతుంది, లేదా ఇక్కడ యాడ్ 3 అన్నాం అనుకో, ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ యాడ్ 4 అన్న కాబట్టి యాడ్ అవుతుంది. రిమూవ్ 2 అంటే 2 అనేది రిమూవ్ అయిపోద్ది, ఈ సెట్లోంచి రిమూవ్ అయిపోద్ది. ఇది బేసిక్గా ఒక సెట్ అంటే ఒక బబుల్ అనుకోండి, ఆ బబుల్లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, డూప్లికేట్స్ అయితే ఉండవు. అండ్ మనం చెకింగ్ ఎలా చేయొచ్చు, ప్రింట్ 3 ఇన్ మై సెట్ అన్నప్పుడు ట్రూ వస్తుంది అనమాట. అంటే 3 ఉందనుకో, ఇక్కడ 3 ఇన్ మై సెట్ అన్నాం, మై సెట్లో 3 ఉందా అని అడుగుతున్నాం, ఉంటే ట్రూ అంటుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, బేసిక్గా దీని ఆపరేషన్స్ ఏంటి, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, మెంబర్షిప్ చెక్ చేయడం. మెంబర్షిప్ చెక్ అంటే ఇదే, ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. ఓకే, సో ఇప్పుడు యూజ్ కేసెస్ చూద్దాం. యూజ్ కేసెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్. మనం డిఎస్ఏ నేర్చుకుంటున్నాం కదా, మరి దీనివల్ల ఏం యూజ్ డిఎస్ఏలో, ఈ రెండింటి వల్ల డిఎస్ఏలో ఏం యూజ్ అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ఎఫిషియంట్ లుక్అప్ అంటే చాలా ఈజీగా చెకింగ్ అయితే చేయొచ్చు, ఎందుకంటే హ్యాషింగ్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ O(1). జస్ట్ వెళ్ళి తెచ్చేసుకుంటుంది, మనం కీ ఇస్తే చాలు వెళ్ళి తెచ్చేసుకుంటుంది కాబట్టి O(1). సో ఎక్కడ యూజ్ అవుతుంది మనకి, ఇది ఏ విధంగా యూజ్ అవుద్ది, లుక్అప్స్ అంటే చెక్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అండర్ ఐడియల్ కండిషన్స్. అంటే ఇందులో మనకి ఒక టాపిక్ అయితే ఉంటుంది, హ్యాష్ కొలిజన్స్ అని అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నా నేమ్ ఉంది టేబుల్, హ్యాష్ టేబుల్ కింద కన్వర్ట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ SUBA, ఏ 4 యూనిక్ క్యారెక్టర్స్, B 2 సార్లు వచ్చింది, మరి ఎలా సేవ్ చేస్తావు యూనిక్ క్యారెక్టర్ కింద. సో ఇవి కొలిజన్స్ అనమాట. సో ఆ కొలిజన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది నెక్స్ట్ చెప్తా. ఓకే, సో నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ యాక్సెస్. హ్యాషింగ్ ఈజ్ ఐడియల్ వెన్ యూ నీడ్ ఫాస్ట్ యాక్సెస్ టు డేటా బేస్డ్ ఆన్ యూనిక్ ఐడెంటిఫైయర్. ఒక యూనిక్ కీని యూస్ చేసుకుని త్వరగా ఏదన్నా డేటాని యాక్సెస్ చేయాలంటే ఈ హ్యాషింగ్ అనే దాని కాన్సెప్ట్ వల్ల ఈజీగా చేయొచ్చు అనమాట. ఒక డిక్షనరీ కానీ, డిక్షనరీ లుకప్స్ కానీ, క్యాషింగ్ కానీ, డేటా ఇండెక్సింగ్ కానీ మనం ఎక్కువ ఏంటంటే ఈ లుకప్స్ కోసం అండ్ డేటా ఇండెక్సింగ్ కోసం వాడతాం. ఈ క్యాషింగ్ అనేది ఏంటంటే అది మళ్ళీ వేరే కాన్సెప్ట్. సో మీకు చాలా సింపుల్గా అర్థం కావడానికి చెప్పాలంటే, ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక కొత్త వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ బ్రౌజర్లో. ఓకే, ఒక న్యూ వెబ్సైట్, మంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వెబ్సైట్ ఉంది, ఓపెన్ చేయండి. అందులో ఏదో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే చాలా కొంచెం స్టార్టింగ్లో లోడ్ అవుతుంది చూసారా, ఆ గ్రాఫిక్స్ అని లోడ్ అవడానికి. ఎందుకంటే చాలా పెద్ద వెబ్సైట్, స్టార్టింగ్ ఏమవుతుంది, లోడ్ అవుతుంది అవునా, కొంచెం లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు రీలోడ్ చేశారనుకో ఏమవుతుంది, నెక్స్ట్ వెంటనే లోడ్ అయిపోద్ది. ఎందుకు అలా అవుతుంది అంటే అది టెంపరీగా క్యాష్ మెమరీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అందులో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది టెంపరీగా, పర్మనెంట్గా కాదు, టెంపరీగా. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మన సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం ఓపెన్ చేసిన ప్రతిసారి ఫ్రెష్గా లోడ్ చేయదు. ఆల్రెడీ ఉందనుకో మన ఫోన్లో క్యాష్ మెమరీలో స్టోర్ అయి ఉందనుకో, దాన్ని తెచ్చుకొని వెంటనే మీకు చూపిస్తుంది. అర్థమైందా? ఫస్ట్ టైం మాత్రమే ఎక్కువ టైం పడుతుంది, తర్వాత నుంచి మీకు ఫాస్ట్గా లోడ్ అయిపోతుంటాయి అనమాట. మళ్ళీ నెలకి సంవత్సరం తర్వాత కాదు, ఇన్స్టెంట్గా కానీ లేకపోతే ఒక 1 to 3 days అలా ఉంటుంది అంతే. సో క్యాషింగ్ అనేది ఏంటంటే టెంపరీగా ఆల్రెడీ ఉన్నదాన్ని ఒక పక్కన స్టోర్ చేసుకోవడం, దాన్ని వెంటనే చూపించడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, క్యాషింగ్ అంటే అది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి యూనిక్ ఎలిమెంట్స్. హ్యాష్ సెట్స్ ఏం చేస్తాయి, దేర్ ఆర్ నో డూప్లికేట్స్. అంతేగా, మనం హ్యాష్ సెట్స్ ఎందుకు వాడతాం, యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి వాడతాం. ఇది నేను చెప్పేది. ఓకేనా, సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ కావాలన్నప్పుడు
దీన్ని మనం ఈ హ్యాష్ సెట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడంటే ఒక ఎగ్జాంపుల్ చూడు, సచ్ యాస్ చెకింగ్ ఫర్ డూప్లికేట్స్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు అందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే మనం దీన్ని యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్స్ ఫర్ కీ వాల్యూ పేర్స్. హ్యాష్ మ్యాప్స్ ఆర్ గ్రేట్ ఫర్ అసోసియేటింగ్ కీస్ టు వాల్యూ సచ్ యాస్ స్టోరింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్, మ్యాపింగ్స్ ఫ్రమ్ వర్డ్స్ టు దర్ డెఫినేషన్స్ ఆర్ ఈవెన్ స్టోరింగ్ కన్ఫిగరేషన్స్ ఇన్ ఏ సిస్టమ్. ఇవన్నీ ఒకటే. ఓకే, యూజర్ ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్స్ అంటే ఎలా చెప్పొచ్చు సింపుల్గా, యూజర్ ఐడి అంటే నీ యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ నా కీకి నీ పాస్వర్డ్ ఉంటుంది. లేదు ఇక్కడ కింద వర్డ్స్ టు ద డెఫినేషన్స్ అంటే హ్యాషింగ్ అంటే ఒక కీ ఉంది, హ్యాషింగ్ అని ఒక కీ ఇచ్చామనుకో దానికి వాల్యూ ఏమొచ్చు, దాని డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, అది ఏంటన్నది. సో అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ స్టోరింగ్ కన్ఫిగరేషన్స్ ఇన్ సిస్టమ్. అంటే ఒక సిఎండి, ఇప్పుడు మనం సిఎండి అని కొడితే కమెంట్ రౌండ్ ఓపెన్ అవుతుందా? లేదు మనం సర్చ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో సౌండ్ సెట్టింగ్స్ అని కొడితే క్లిక్ చేయగానే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అయ్యి అందులో సౌండ్ సెట్టింగ్స్కి వెళ్తుందా? అలా మనకి ఈ హ్యాష్ మ్యాప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. కీ వాల్యూ పేర్స్ స్టోర్ అవుతాయి అని చెప్తున్నాడు అంతే. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు సింపుల్గా అర్థం కావడానికి, అంతకన్నా ఏం కాదు. ఓకే, తర్వాత ఎఫిషియెంట్ సర్చింగ్. హ్యాషింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అల్గోరిథమ్స్ లైక్ హ్యాష్ టేబుల్స్ ఆర్ హ్యాష్ మ్యాప్స్ ఫర్ క్విక్ సర్చెస్ ఆర్ లుకప్స్ విచ్ కెన్ ఇంప్రూవ్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్. ఈ హ్యాష్ టేబుల్లో ఏంటంటే చాలా ఎఫిషియెంట్గా సర్చింగ్ అనేది చేయొచ్చు. ముందు మనం ఎప్పటిదాకా ఏం చేస్తున్నాం, సార్ట్ చేసి దాన్ని చెక్ చేసుకుంటున్నాం వరుసగా. దీనివల్ల ఏంటంటే ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట. అంత మెమరీ తీసుకోకుండా ప్రతిదీ చెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాం కాబట్టి చాలా వరకు ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ క్యాష్ ఇంప్లిమెంటేషన్. ఇందాకే చెప్పా, హ్యాషింగ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ క్యాషింగ్ సిస్టమ్స్ వేర్ యూ స్టోర్ కంప్యూటర్ రిజల్ట్స్ టు అవాయిడ్ రెడెండెంట్ కంప్యూటేషన్, ఎన్హాన్సింగ్ స్పీడ్. ఆల్రెడీ లోడ్ అయిందని లేదా ఆల్రెడీ ప్రాసెస్ చేసిందని టెంపరీగా క్యాష్ మెమరీలో స్టోర్ చేసుకోవడం, నెక్స్ట్ టైం ఓపెన్ చేసినట్టు వెంటనే అక్కడ నుంచి తెచ్చుకొని చూపించడం. దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది కదా. ఫస్ట్ 10 seconds పట్టింది ఇంకో వెబ్సైట్ లోడ్ అవడానికి, నెక్స్ట్ టైం నీకు 2 secondsలో లోడ్ అయిపోద్ది. ఎందుకు? క్యాష్ మెమరీ ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు బేసిక్ ఆపరేషన్స్ ఏంటంటే హ్యాషింగ్లో ఇన్సర్షన్, మనం ఇన్సర్ట్ చేయడం. కొత్తగా ఇప్పుడు మనం పైన ఇది ఉంది కదా, ఒక నిమిషం కింద ఇందాక రాసిన ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్తగా చేయడానికి సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మైడిక్ట్ ఆఫ్ క్రేజీ ఈక్వల్ టు 234, లేదంటే పెద్ద క్రేజీ అని ఇచ్చాగా, ప్రింట్ ఆఫ్ మైడిక్ట్ ఆఫ్ క్రేజీ అన్నాను. ఇప్పుడు చూడు ఏమవుతుంది మనకి. ఇక్కడ చూడండి క్రేజీ అని చెప్పి ఆ నెంబర్ అయితే వచ్చింది. సింపుల్గా యాడ్ చేసాను చూసారా, ఒక్క దెబ్బతో యాడ్ చేస్తాను. చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ యాడ్ చేసుకుంటే మనకి యాడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇన్సర్చింగ్ అంటే అలా చేయొచ్చు. సర్చింగ్ ఎలా చేయొచ్చు? సింపుల్గా మనం కీ ఇవ్వచ్చు, హ్యాష్ టేబుల్ అదే ఈ హ్యాష్ మ్యాప్ కానీ హ్యాష్ అట్ కానీ మనం ఒక హ్యాష్ ఫంక్షన్ అసైన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం యూజింగ్ కీ మనం యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సర్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. మనం ఒకవేళ హ్యాష్ సెట్లో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఇన్ అని మెంబర్షిప్ చెకింగ్ అంటారు దీన్ని, ఈ ఇన్ అన్న కీవర్డ్ వాడుకుని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్ చేయడం. డెల్ స్పేస్ మైడిక్ట్ ఆఫ్ కీ అంటే చాలు మనం ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ చేయొచ్చు అనమాట. దాని వాల్యూ కూడా డిలీట్ అయిపోద్ది, ఆ కీకి అసోసియేట్ ఉన్న వాల్యూ కూడా డిలీట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ కొలిజన్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. హ్యాష్ టేబుల్ తెలుసుకున్నప్పుడు కొలిజన్స్ గురించి తెలుసుకోవాలి. కొలిజన్స్ occur when two different inputs అంటే కీస్ జనరేట్ ద సేమ్ హ్యాష్ వాల్యూ, సేమ్ ఇండెక్స్. మీకు ఇలా కాకుండా మీకు ఆన్లైన్లో ఒక ఇమేజ్ చూపిస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి మంచి ఎగ్జాంపుల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి అసలు హ్యాష్ కొలిజన్ అంటే డిఎస్ఎల్లో అసలు హ్యాష్ కొలిజన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ హ్యాష్ కొలిజన్ ఆర్ హ్యాష్ క్లాష్ ఈజ్, అదే దీన్ని హ్యాష్ క్లాష్ అని కూడా అంటారు. సో ఎక్కువ కొలిజన్ అని పిలుస్తారు. వెన్ 2 distinct pieces of data in a hash table share the same hash value. ఇంకో పక్కన ఎగ్జాంపుల్ ఓపెన్ చేశా. ఇక్కడ చూడు, జాన్ స్మిత్, శాండ్రా డి అన్న వాళ్ళు ఇద్దరు ఒకే నెంబర్ని షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో దీన్ని హ్యాష్ కొలిజన్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అని చెప్పి ఉంటుంది. ఇందాక మనం ఇన్సర్షన్లో ఇక్కడ చూడండి, ద హ్యాష్ ఫంక్షన్ కంప్యూట్స్ ద ఇండెక్స్ వేరే ఎలిమెంట్ షుడ్ బి స్టోర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ అనుకున్నాం, తర్వాత చెప్తాను చెప్పాను, ఇక్కడ ఆపేసాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అంటే మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అనమాట. కీ మోడిఫై అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ టెక్నిక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీ హ్యావ్ ఎ హ్యాష్ ఫంక్షన్, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ ద హ్యాష్ టేబుల్ యూజింగ్ ఏ సెపరేట్ చైనింగ్ మెథడ్ ఫర్ కొలిజన్ రిలేషన్ టెక్నిక్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కీస్ ఉన్నాయి. సో దీన్ని ఎలా స్టోర్ చేస్తారంటే లైక్ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే లింక్ లిస్ట్ గురించి, మీకు అప్పుడు అర్థం కాదు. సో ఇది ఒక టేబుల్ ఇలా ఉందనుకోండి సింపుల్గా. ఓకే, సో 0 నుంచి 4 వరకు ఇండెక్స్లు అయితే ఉన్నాయి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే మోడిఫై చేసాం అనుకో, ఈ ఎలిమెంట్స్ని మోడిఫై చేసాం అనుకో, ఏమొచ్చింది మోడిఫై చేస్తే 2 మిగిలిపోతుంది రిమైండర్. 5 2 times 10, ఇంకా 2 మిగులుతుంది రిమైండర్. సో సెకండ్ టైమ్స్ 12 ఇక్కడ స్టోర్ చేసాం ఈ హ్యాష్ ఫంక్షన్ యూస్ చేసి. మనకి చాలా రకాల హ్యాష్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, కీ మోడిఫై అంటే మనకి అవుట్పుట్ 2 వచ్చింది కాబట్టి ఈ 12ని 12 మోడిఫై చేసేటప్పుడు రిమైండర్ 2 వచ్చింది.
ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది, 2లో సేవ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు చెకింగ్, ఇంకోటి ఏముంది మనకి నెంబర్ 22 ఉంది. 22 మోడిఫై చేసినా సరే 2 వచ్చింది. బట్ దాన్ని ఏం చేశాడంటే దీనికి ఆల్రెడీ ఇక్కడ 12 ఆక్యుపై ఉంది కాబట్టి 2 అన్న ఇండెక్స్ ఆక్యుపై ఉంది కాబట్టి దాన్ని పక్కనే సేవ్ చేస్తారనమాట. దీనికి ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేసి చేస్తాడు. మీకు ఇప్పుడు అర్థం కాదు లింక్ లిస్ట్ గురించి. లింక్ లిస్ట్ అంటే పక్కనే లింక్ ఏ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఎలా చెప్పచ్చు, మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు పక్కన ఒక 2-3 ఇల్లు ఉన్నాయి, ఇంకో 2 పక్కన ఉన్నాయి చూసారా. సో కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, పక్కన గోడ నుంచి పిలుస్తారు, అవును కదా. ఇది అంతే, ఇది మీ ఇల్లు అనుకోండి, ఇది పక్కింటోడి ఇల్లు, ఎలా పిలిచి వీటితో ఎలా కమ్యూనికేట్ అవుతారు, ఓ లింక్ పెట్టుకుంటారు కదా గోడ, ఆ గోడ నుంచి మాట్లాడుకుంటారు ఇద్దరు, అలా అనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు లింక్ లిస్ట్ అంటే, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో లింక్ లిస్ట్ క్రియేట్ చేసి ఇలా పక్కన సేవ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ 15 ఉంది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా, ఎలిమెంట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు చూడు స్టెప్ 4లో ఏమైంది, ఇక్కడ 15 మోడిఫై చేసినప్పుడు ఏమైంది, 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 దగ్గర స్టోర్ చేశాడు. నెక్స్ట్ ఇంకేముంది 25 మోడిఫై చేస్తే మళ్ళీ 0 వచ్చింది. సో దాన్ని కూడా ఏం చేశాడు, లింక్ లిస్ట్ క్రియేట్ చేసి దానికి పక్కన సేవ్ చేశాడు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఎలిమెంట్స్ అయితే సేవ్ చేస్తాం. దీన్ని చైనింగ్ అంటారు అనమాట. ఈ చైనింగ్ ఎందుకు వాడతాం, ఈ కొలిజన్స్ని తగ్గించడానికి. ఓకే, సో మామూలుగా ఏమవుతుంది, ఈ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుంది, దీన్ని ఓవర్ రైడ్ అయిపోతాయి. ఇది ఓవర్ రైడ్ అయిపోయి డేటా ఎగిరిపోద్ది. ఈ 25 ఇక్కడ స్టోర్ అయిపోద్ది, ఎగిరిపోద్ది. ఈ 12 పోయి ఈ 12 ప్లేస్లో 22 వచ్చేస్తే ఈ డేటా కూడా ఎగిరిపోద్ది. సో దాన్ని కొంచెం అడ్రస్ చేయడానికి మనం ఈ కొలిజన్స్ అనేవి వాడతాం. ఎంత డెప్త్ అవసరం లేదు ప్రజెంట్, ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాం. ఇది తర్వాత కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత తెలుసుకోవడం బెస్ట్. సో ప్రస్తుతానికి మనం ఇవి నేర్చుకున్నాం కదా, ఈ యాడ్ చేయడం, డిలీట్ చేయడం, హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, హ్యాష్ సెట్ అంటే ఏంటి ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇంకేమున్నాయి, కామన్ మెథడ్స్ టు హ్యాండిల్ కొలిజన్స్ దగ్గర చూడండి. ఒకటి చైనింగ్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసి ఆ చైనింగ్ ఏంటన్నది. స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అట్ ద సేమ్ ఇండెక్స్, యూజువల్లీ లింక్ లిస్ట్ ఆర్ అనదర్ డేటా స్ట్రక్చర్ వాడుకుని, వేరే డేటా స్ట్రక్చర్ వాడుకుని మల్టిపుల్ డేటాని మనం ఒకే ఇండెక్స్ దగ్గర యాడ్ చేస్తాం. ఇంకొకటి ఉంది ఏంటంటే ఓపెన్ అడ్రస్సింగ్ అనమాట. దాని కింద ఉంది, ఇందాక నేను మీకు చెప్పలేదు అంతే. ఇక్కడ చూడండి ఓపెన్ అడ్రస్సింగ్. ఓకే, దీన్ని ఎలా చేస్తామంటే మన దగ్గర ఎంత డేటా ఉందో దాన్ని డేటా మోడ్ సైజ్ చేస్తాం అనమాట. ఓకే, డిఫరెన్స్ ఏముందో చూడు సింపుల్గా. ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఇక్కడ పైన 50, 70, 76, 85, 93 ఉంది. ఇక్కడ చూడు స్టెప్ 1 మనకి ఇక్కడ 4 ఉన్నాయి స్లాట్స్, అంటే 5 ఉన్నాయి, 0, 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే, స్టెప్ 2లో ఏం చేశాడు, ద ఫస్ట్ కీ టు బి ఇన్సర్టెడ్ ఈస్ 50 విచ్ ఈస్ మ్యాప్డ్ అట్ స్లాట్ 0, ఎందుకంటే 50 మోడిఫై చేసినప్పుడు 0 అయింది, ఇక్కడ స్టోర్ చేశాడు. ఇక్కడ స్టెప్ 3లో ఏం చేశాడంటే చూడండి, ఇక్కడ మనకి 70 ఉంది, 70 మోడిఫై చేస్తే మనకి 0 వచ్చింది. ఇక్కడ ఏం చేశాడు, ఆల్రెడీ 0th ఇండెక్స్ దగ్గర 50 ఉంది కాబట్టి దాని నెక్స్ట్ స్లాట్ అంటే 1 ఇండెక్స్ దగ్గర 70 స్టోర్ చేశాడు. ఇది లీనియర్ ప్రోబింగ్, ఓపెన్ అడ్రసింగ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ 76 వచ్చింది. సో స్లాట్ ఇది 76 మోడిఫై చేస్తే 1, ఇది మనం ఇండెక్స్ 1 దగ్గర స్టోర్ చేయాలి. బట్ 1 దగ్గర ఆల్రెడీ 70 ఉంది, అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, దాని నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ ఏముందో 2 ఉంది, ఖాళీ ఉంది, సో అందులో నింపేసాం. తర్వాత స్టెప్ 5లో 85 వచ్చింది, 0, బట్ ఆల్రెడీ 0లో 50 ఉంది. అండ్ నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఎక్కడ ఉంది, 1 కూడా ఖాళీగా లేదు, 2 కూడా ఖాళీగా లేదు, 3 ఖాళీగా ఉంది, అందుకని చెప్పి ఆ 85ని 3లో స్టోర్ చేసాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ 93 వచ్చింది, 93 మోడిఫై చేస్తే 3 వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో థర్డ్ ఇండెక్స్లో ఖాళీగా ఉందా, లేదు. దాని నెక్స్ట్ ఖాళీగా ఉందా, 4లో ఉంది, అప్పుడు దాన్ని బట్టికెళ్ళి ఆ 4లో పడేస్తాం అనమాట. ఇలా మనకి డేటా ఎగిరిపోకుండా ఇలా మనం రకరకాలుగా ఈ వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు అనమాట టేబుల్లో. ఇంకా ఉంది దీంట్లో, ఇది ఒక పార్టే, జస్ట్ ఓపెన్ అడ్రస్లో లీనియర్ ప్రోబింగ్ అంటారు దీన్ని. తర్వాత క్వాడ్రాటిక్ ప్రోబింగ్ అని ఉంటుంది, ఇది కూడా ఒక హ్యాష్ ఫంక్షన్. ఓకే, క్యాలిక్యులేషన్ మారద్దు అంతే, ఎలా స్టోర్ చేస్తామన్నది. ఇది డబుల్ హ్యాషింగ్ అంతే. ఇవే మనకి ఇందులో ఏమున్నాయంటే సెపరేట్ చైనింగ్ అని ఒకటి ఉంది, ఓపెన్ అడ్రసింగ్. సెపరేట్ చైనింగ్ అంటే ఆల్రెడీ చెప్పేశాను, ఓపెన్ అడ్రసింగ్లో 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఓపెన్ అడ్రసింగ్లో లీనియర్ ప్రోబింగ్ ఉంటుంది, దాని తర్వాత క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ఉంటుంది, డబుల్ హ్యాషింగ్ అనేది ఉంటుంది. ఈ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. జస్ట్ ఏమవుతుందంటే ఫార్ములా మారద్ది, మనం ఈ కీని ఐడెంటిఫై చేసే ఫార్ములా ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, సో ఇది అంత అవసరం లేదు ప్రజెంట్, ఇదంత అవసరం లేదు. మనం కొంచెం ఫ్యూచర్లో లింక్ లిస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ టచ్ చేసినప్పుడు డిస్కస్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో అందుకని చెప్పి అంతలా కన్ను అయితే పెట్టకండి వీటి మీద. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ 2 keys hash to the same index you might try the next index so on until an empty spot is found. ఇప్పుడు చెప్పింది ఆల్రెడీ ఇండెక్స్లో డేటా ఉంటే నెక్స్ట్ ఖాళీ స్పాట్ దొరికే వరకు వెతికి దాంట్లో మనం డేటాను స్టోర్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ అయిపోయింది. ఇంకా ఇదే హ్యాషింగ్, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్ గురించి. హ్యాషింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎఫిషియెంట్లీ స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ డేటా. హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తాం, స్టోర్స్ కీ వాల్యూ పేర్స్, డిక్షనరీ అంటాం పైథాన్లో. ఓకే, వైల్ హ్యాష్ సెట్
స్టోర్స్ యూనిక్ వాల్యూస్. సెట్ అంటాం పైథాన్లో. ఓకే, బోత్ స్ట్రక్చర్స్ అలౌ ఫాస్ట్ ఇన్సర్షన్స్, డిలీషన్స్ అండ్ లుక్అప్స్. రెండింటికి డిఫరెన్స్ అండ్ రెండింటి యూజెస్ ఏంటో కూడా చెప్పండి. ఓకే, రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇవే చెప్పాలి పాయింట్స్. తర్వాత హ్యాషింగ్ ఈజ్ హైలీ బెనిఫిషియల్ ఇన్ ఆల్గరిథమ్స్ రిక్వైరింగ్ efficient data access and is widely used in many practical scenarios like databases, caches and indexing. సో మెయిన్ యూజ్ ఏంటంటే ఆల్గరిథమ్స్ చాలా యూజ్ అవుతాయి. మనం ఫ్యూచర్లో సాల్వ్ చేసే క్వశ్చన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ హ్యాషింగ్, హ్యాష్ మ్యాప్ అన్నది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా హ్యాషింగ్, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్ గురించి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఇందాక ఓపెన్ చేసిన గీక్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు కూడా చదవండి, అసలు ఏమవుతుంది అన్నది చూడండి. ఓకేనా, సో రేపటి నుంచి మనం హ్యాషింగ్ మీద, హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. సో ఐ హోప్ మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ చాలామంది వీడియో చూస్తున్నాక లైక్ అయితే చేయట్లేదు, సో వెళ్ళేది మళ్ళీ ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.